విశాఖపట్నంలో రెచ్చిపోతున్న రేషన్ మాఫియా వార్తలు రాస్తున్న జర్నలిస్టులపై దాడులకు దిగుతున్నారు. చంపేస్తామంటూ బెదిరింపులకు సైతం వెనుకాడటం లేదు. విశాఖపట్నం జిల్లా సబ్బవరంలో ఓ రైస్ మిల్లు నందు రేషన్ మాఫియా డాన్లా వ్యవహరిస్తున్నాడు. వార్తలు రాస్తున్న జర్నలిస్టులపై దాడులకు దిగుతూ చంపేస్తామంటూ బెదిరింపులకు సైతం వెనకాడటం లేదు. నాకు రాజకీయ బలం ఉంది మరియు పెద్ద పెద్దల అండదండలు ఉన్నాయి అని చెప్పుకుంటూ వ్యాపారం సాగిస్తున్నాడు. విశాఖపట్నంలో రేషన్ బియ్యం అక్రమ రవాణా చాప కింద నీరులా విస్తరిస్తుంది. పేదల ఆకలి తీర్చేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వందల కోట్ల వ్యయంతో పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యం అక్రమార్కుల ఖాతాలు నింపుతున్నాయి. పేద ప్రజల ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో దారిద్ర్య రేఖకు దిగువనున్న వారికి తెల్ల రేషన్ కార్డులు జారీ చేసి ఈ కార్డులదారులకు ప్రతి నెల బియ్యం, పంచదార, ఇతర నిత్యావసరాలు అందిస్తున్నాయి. విశాఖపట్నం జిల్లా సబ్బవరంలోని ఓ రైస్ మిల్ నందు ఊరు నుంచి సేకరించిన రేషన్ బియ్యం వాటిని బిల్లులకు చేరవేస్తుంటారు. ఇలా భారీగా సేకరించిన రేషన్ బియ్యాన్ని బడా రైస్ మిల్లులో వ్యాపారులకు విక్రయిస్తుంటారు. వాస్తవానికి దొరికేది క్వింటాల్లో, తరలిపోయేది టన్నుల్లో అనేది జగమెరిగిన సత్యం. రేషన్ బియ్యాన్ని సేకరించిన బడా వ్యాపారులు వాటిని ప్రాసెస్ చేసి విదేశాలకు భారీ ధరలకు విక్రయిస్తుంటారు. ఈ వ్యాపారం మొత్తం పోర్టుల ద్వారా జరుగుతుందని ఎప్పటి నుంచో వినిపిస్తున్నా కనిపిస్తున్న వాస్తవం. ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీజ్ ది షిప్ ఆదేశాలతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. రేషన్ బియ్యం అక్రమ రవాణా వెనుక వేల కోట్ల దందా ఉందని, టన్నుల కొద్దీ రేషన్ బియ్యం విదేశాలకు తరలిపోతుందని మీడియా కొన్ని రోజులు హడావుడి చేసింది. రేషన్ బియ్యం మాఫియా వెనుక ఉన్న వారెవరో ఇప్పటికైనా బయటపడుతుందా? చూసేందుకు చాలా చిన్న వ్యాపారంలా ఉన్నా దీని వెనుక వేల కోట్ల వ్యాపారం జరుగుతోందని ఇటీవల వెలుగు చూసిన కొన్ని ఘటనల ద్వారా తెలుస్తోంది. కూటమి ప్రభుత్వం రేషన్ బియ్యం అక్రమ రవాణాపై సిట్ వేసింది. దీనిపై దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రజలకు చేరవలసిన రేషన్ బియ్యాన్ని నిష్పక్షపాతంగా ప్రజలకు అందించాలని, రేషన్ మాఫియాపై ప్రభుత్వం జులుం విధించి అక్రమ రేషన్ బియ్యాన్ని అరికట్టాలని విశాఖపట్నం ప్రజలు, పరిసర ప్రాంతాల వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.